కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి కాకినాడ జిల్లా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డీసీసీ చైర్మన్ తుమ్మల రామస్వామి పర్యటించారు. తుఫాన్తో ఎవరూ అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రక్షణ సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు అధికారులకు సహకరించాలని సూచించారు. మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అలాగే పూర్తి స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. తుఫాన్ హెచ్చరిక నిమిత్తం సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 days నుంచి కంటిన్యూస్గా టెలికాన్ఫరెన్స్లో జిల్లా యంత్రాంగంతో అలాగే ప్రజాప్రతినిధులతో దిశానిర్దేశం చేస్తూ కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కాకినాడ జిల్లా అంతా పర్యటిస్తూ తునిలో నిజంగా చక్కటి ఏర్పాట్లు చేశారు. సుమారు 6,000 మందికి రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి 3 పూట్ల కూడా భోజనం అలాగే పిల్లలకి పాలు మంచినీళ్ళు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు పొద్దున్న నుంచి కూడా నిన్న నైట్ నిన్న ఈవినింగ్ ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఎవరెవరైతే రిలీఫ్ క్యాంప్స్కి నిజంగా వీకర్ హౌసెస్లో ఉన్నారో సముద్ర తీరంలో దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వయాన ఎమ్మెల్యే గారు వెళ్ళి వాళ్ళని కూటమి నాయకులందరూ జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరూ ఎమ్మెల్యే గారితో కలిసి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కావాల్సిన గర్భిణీ స్త్రీలు అలాగే జిల్లా వ్యాప్తంగా 153 మందిని హాస్పిటల్కి తరలించేశారు. అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా ఉన్నారో శ్రద్ధగా నచ్చజెప్పి దగ్గరుండి తీసుకురావడం జరుగుతుంది. సుమారు 1000 మంది ఎలక్ట్రీషియన్స్ని ఇతర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ జిల్లాకి తీసుకురావటం, అలాగే అంతరాయం కలగకుండా ఎలక్ట్రిసిటీలో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్లీ సాల్వ్ చేసేలాగా 1000 మందిని ఎలక్ట్రీషియన్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తుఫాన్ హెచ్చరిక నిమిత్తం